ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు. అడవికి వెళ్ళి వేటాడడం అతనికి చాలా ఇష్టం. ఒకరోజు సాయంత్రం రాము అడవిలో వేటకు వెళ్ళాడు. అడవి అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది. పక్షుల కిలకిల రావాలు కూడా వినిపించడం లేదు. అతను లోపలికి వెళుతుండగా పొదల వెనుక ఏదో కదలిక కనిపించింది. బహుశా అడవి పంది అయ్యుండొచ్చని అనుకున్నాడు. నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళాడు. అకస్మాత్తుగా ఒక విచిత్రమైన జంతువు అతని మీదికి దూకేసింది. దాని కళ్ళు తెల్లగా ఉన్నాయి. శరీరమంతా గాయాలతో నిండి ఉంది. రాము భయపడక ముందే అది అతని చేతిని గట్టిగా కొరికేసింది. అయ్యో అని అరుస్తూ దాన్ని తోసేశాడు. ఆ జంతువు చీకటిలో మాయమైపోయింది. చేతికి చిన్న గాయం మాత్రమే కావడంతో రాము పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ రాత్రి అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. శరీరం మొత్తం వణికిపోతుంది. కళ్ళు ఎర్రగా మారాయి. తల్లి ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులందరూ రామును చూసి ఆశ్చర్యపోయారు. అతను వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. కోపంగా చూస్తున్నాడు. రాత్రి కావడంతో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. ముఖం నీలిరంగులోకి మారింది. అతను ఇంటి నుంచి బయటకు పరిగెత్తాడు. ఆ గ్రామం మధ్యలో తన స్నేహితుడు రాజును చూశాడు. రాజు ఏం జరిగిందో అడగబోతుండగా రాము ఒక్కసారిగా అతనిపై దూకాడు. గ్రామస్తులందరూ భయంతో అరవసాగారు. రాజును వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ కొన్ని గంటల తరువాత రాజు కళ్ళు తెల్లగా మారిపోయాయి. ఇప్పుడు ఇద్దరు అలాగే మారిపోయారు. మూడో రోజు నాటికి ఆ వైరస్ గ్రామం అంతా వ్యాపించింది. ఒక్కొక్కరిగా ప్రజలు వింతగా మారసాగారు. వారి కళ్ళు తెల్లగా మారుతున్నాయి. మాటలు రావడం లేదు. మనుషులపై దాడి చేస్తున్నారు. ఆ గ్రామంలో భయం రాజ్యమేలింది. సర్పంచ్ అందరినీ ఇళ్లలో ఉండమని హెచ్చరించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ రాత్రి సరిగ్గా 12 గంటలకి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఆ గ్రామమంతా చీకటిలో మునిగిపోయింది. బయట నుంచి భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి. ఆహాహాహా! ప్రజలు తలుపులు బిగించి భయంతో వణికిపోతున్నారు. ఒక ఇంట్లో 10 ఏళ్ల చిన్న బాలుడు తన తల్లితో కలిసి దాక్కున్నాడు. బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అతనికి ఆసక్తి కలిగింది. నెమ్మదిగా కిటికీ దగ్గరికి వచ్చాడు. కిటికీలోంచి బయట చూశాడు. వీధి మొత్తం ఖాళీగా ఉంది. కొద్దిసేపటికి ఒక మనిషి చీకటిలోంచి నడుచుకుంటూ వచ్చాడు. ఆ బాలుడు జాగ్రత్తగా చూశాడు. అది అతని తండ్రి. నాన్న వచ్చేశాడు అని సంతోషపడ్డాడు. కానీ వెంటనే అతని ముఖం మారిపోయింది. ఎందుకంటే అది అతని తండ్రి కాదు. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. నోరు రక్తంతో నిండిపోయింది. ముఖంపై భయంకరమైన చిరునవ్వు ఉంది. అతను నెమ్మదిగా తల తిప్పి కిటికీ వైపు చూశాడు. నేరుగా బాలుడి కళ్ళలోకి చూశాడు. బాలుడు గుండె ఆగినంత పనైంది. అతను భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడే కిటికీ అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. బయట నుంచి ఒక చెయ్యి లోపలికి వచ్చింది. అమ్మా అని బాలుడు గట్టిగా అరిచాడు. తల్లి అతన్ని పట్టుకుని వెనక్కి లాగింది. ఇప్పుడే ఇంటి తలుపు కూడా బలంగా కొట్టబడింది. ధమ్ ధమ్ అని బయట వందలాది జాంబీలు చేరుకున్నారు. వారి అరుపులతో ఆ గ్రామం మొత్తం మార్మోగిపోయింది. కానీ కొన్ని నిమిషాల తరువాత ఆ ఇంటి నుంచి కూడా ఎలాంటి శబ్దం వినిపించలేదు.